రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఈ మేరకు సీఎం జిల్లా కలెక్టర్స్, జిల్లా ఎస్పీలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను చివరి లబ్ధిదారుల వరకు చేరవేసే కీలక బాధ్యత కలెక్టర్స్దే అని అన్నారు సీఎం. తెలంగాణ సంస్కృతిలో కలెక్టర్స్ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని, ఇక్కడి ప్రజలతో మమేకం కావాలని అన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు ఆయన. ప్రభుత్వం చేపట్టే ప్రతి పని ఇది ప్రజా ప్రభుత్వమనే ప్రజలకు తెలిసేలా చేయాలని అన్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్స్ తో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఇక అక్కడ కలెక్టర్స్ కూడా తమ మార్క్ ను చూపించాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం మనం చూస్తున్నాం. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ ప్రజా పరిపాలన ఎట్లా ఉండాలి అన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో తన యొక్క మొత్తం ఆలోచన అంతా కూడా ఆవిష్కరించడం జరిగింది. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 7:30 వరకు జరిగినటువంటి మారథాన్ రివ్యూలో పలు అంశాలపైన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో ఏ విధంగా తీసుకువెళ్ళాలి, తన మార్పును చూపించే విధంగా కలెక్టర్లు ఎట్లా ఉపయోగపడాలి, 6 గ్యారంటీ స్కీమ్స్ లబ్ధిదారులకు ఎట్లా చేరువ తీసుకువెళ్లే లక్ష్యంగా కలెక్టర్ల బాధ్యత ఏంటి అన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశ నిర్దేశించారు. ప్రభుత్వం టాప్ ప్రయారిటీ విద్యా వైద్యానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వెళ్ళి విద్య పైన, ఆరోగ్య పైన కూడా పూర్తి స్థాయిలో కూడా కలెక్టర్ల బాధ్యత ఉంటుంది. ప్రతిసారి కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వెళ్ళాలి. ఏసీ గదులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అంటే ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి విద్యా వైద్య సదుపాయాలపైన కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి, తన మార్పులు చూపించుకోవాలన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి దిశ నిర్దేశించారు. చాలా చోట్ల కూడా ఉపాధ్యాయులు బదిలీ అయినప్పుడు ప్రజలందరూ కూడా ఆయనకు వీడ్కోలు సమావేశంలో పిల్లలు కంటతడి పెట్టిన సందర్భాలు చూస్తున్నాం. అదే తరహాలో కలెక్టర్లు కూడా ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారుల పనితీరు పట్టి ఆ విధంగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది. ప్రజలతో మమేకమై ఉండాలి, మానవీయ సంబంధాలను కొనసాగించాలనే లక్ష్యంగా పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కేవలం తెలుగు భాష నేర్చుకున్నంత మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతిలో మమేకం కావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమానికి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళాలి, వారితో కలివిడిగా ఉండాలి, వారి అభివృద్ధి కోసం ప్లాన్ చేసుకోవాలి. అంతేకాకుండా ప్రతి జిల్లాకు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ను కూడా కలెక్టర్ ఒక ముద్ర వేసుకోవాలి. అప్పుడే వారు ప్రజలకు మరింత చేరువవుతారు. కలెక్టర్లు అన్నది ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకు కళ్ళు చెవులు లాంటి వాళ్ళు. ప్రతి ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటే కలెక్టర్ ద్వారా ఒక వారధిగా ఉంటారు కనుక ఆ వారధులు అనే వాళ్ళు మీరు ఏ విధంగా ఉండాలి. ప్రభుత్వం చాలా అభయస్థ మేనిఫెస్టోను, అదేవిధంగా 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రజల్లోకి విస్తృతంగా అమలు చేస్తా ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో మీరు అమలు పరచాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. ఇది విద్యా వైద్యంతో పాటు పోలీసింగ్, అదేవిధంగా డ్రగ్స్ కంట్రోల్, అడవుల పెంపకం, ఆరోగ్యం తదితర అనేక అంశాలు కూడా కలెక్టర్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. అంటే సమైక్య రాష్ట్రంలో కానీ లేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో కూడా 10 జిల్లాలు మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు 33 జిల్లాలు అయింది. 10 జిల్లాలు చేసినటువంటి కలెక్టర్లు చాలా మటుకు మెరుగైన ఫలితాలు సాధించడం జరిగింది. ఇప్పుడు 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు చాలా తక్కువ స్పాన్ ఉంటుంది, తక్కువ పెరిఫెరల్ ఏరియా ఉంటుంది, కానీ ఇంకా మీరు ఎక్కువ పని చేసే వీలు కలుగుతుంది. మీకంటూ ఒక గుర్తింపు తీసుకురావాలన్నటువంటి లక్ష్యంగా అధికారులకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పూర్తి స్థాయి క్లియర్ కట్ గా ఒక దిశ నిర్దేశిస్తూ రూట్ మ్యాప్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇక నుండి స్పీడ్ గా పోతుంది. సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీ స్కీమ్స్ ఎవరెవరికి లబ్ధిదారు ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అమలు పరచాల్సిన అవసరం మీపైనే ఉందని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మట్టుకు విషజ్వరాలు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్లకు వెళ్లి వైద్యం చేసినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. చరిత్ర కూడా ఉంది. ఎస్ఆర్ శంకరన్, శ్రీధరన్ లాంటి ఐఏఎస్ అధికారులు ప్రజల్లోకి చెరగని ముద్ర వేసినటువంటి విషయాన్ని కూడా కలెక్టర్లకు గుర్తిరగాలి. కలెక్టర్లు ఆ తరహా సంబంధించిన పని విధానము అవలంబించుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి స్పష్టం చేయడం జరిగింది. అధికారుల యొక్క పనితీరు ఆధారంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా మీరు కూడా ప్రజలతో మానవీయ సంబంధాలు ఉండడం వల్ల ఆ సంబంధించిన క్షేత్రస్థాయిలో ప్రజలు ఆర్థిక అభ్యున్నతి పెరగాలంటే మీరు కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటే ఒక ప్రాయోజిత